ఆపేసాము అడ్డు లేకుండా ముందు దాంట్లో బండి అటు ఇటు సెట్ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్తారు. అంటే ఎంత సైజు రాయి మరి? అంటే ఇంకా పెద్దవాళ్ళు వేస్తాం సార్, ఇంత పెద్ద అక్కడ లీకేజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పంపించాం మళ్ళీ అక్కడ సారే రాజు అందుమాని పెడతాం. అటువంటి దాకా డబుల్ అయిపోయింది. వేసారేనా? అదంతా ప్లాస్టిక్ అంటారు, అది అక్కడ పోతే ప్లాస్టిక్ వేసారంటారా? ఈరోజు పోతే వేసారు. ఈరోజు వేసారా? అవి చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ 15,000 వెళ్తుంది. ఇప్పుడు ఇది నిన్న కొంచెం డబుల్ వచ్చేటప్పటికి వర్క్ చేయడానికి కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉందన్నారు. చేయించుకున్న తర్వాత అవును, ఇలా రోడ్డు ఈ బ్రిడ్జి ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ రివర్స్ కొట్టిందండి వాటర్. అది రాత్రికి బీచ్ పడితే పైనుంచి పొంగుతుందని చెప్పారు. ఇదే ఇప్పుడు మన బీచెస్ పొడచాలంటే ఎక్కడెక్కడ పూడ్చేది? ఈ ఇదే గట్టు ఇక్కడ ఎదరుందండి. మొత్తం 3 చోట్ల అన్నారు. అంటే ఎలా తీసుకెళ్ళాలి? మెటీరియల్ ఎలా తీసుకెళ్ళాలి? ఇలా చేయాలి. 3 చేయడానికి దారి ఉందా? ముందు వెళ్ళాలి సార్. కొంచెం స్పీడప్ చేసుకుని ఇప్పుడు సార్ కూడా ఏం చెప్పారంటే డబ్బుల గురించి కానీ వీటి గురించి ఆలోచన అక్కర్లేదు, ముందు వర్క్ చేసేసుకోండి. చాలా సార్లు చేస్తున్నాం. అంటే డబ్బుల గురించి మీరు ఇబ్బంది పడాలి కాదు. మీ బిల్లు అయితే ఫైనాన్స్ లో నేను క్లియర్ చేస్తాను. సరేనా? సార్ ఇప్పుడు అక్కడ ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో, నైట్ కూడా వస్తా అని చెప్పారు. అందుకే మన ప్రిలిమినరీ గా మేము వచ్చాం. మీరు ఆల్రెడీ వర్క్ ఏంటంటే ఇంక లైటింగ్ ఈటింగ్ పెట్టుకుని జనరేటర్లు పెట్టేసుకుని లైటింగ్ పెట్టేసుకుని మీకు రూపాయికో పాలో ఎక్కువ చెప్తున్నాం. లేదు అవుతుంది, మీకు అవుతుంది, పెట్టుకుని చేయండి. మనకు ఎందుకంటే ఇవి కంట్రోల్ చేయనని చెప్పు. ఇప్పుడు మీకు క్యాచ్మెంట్ బయట మళ్ళీ ఏమాత్రం వర్షం పడినా మళ్ళీ అంటే పెరిగిపోద్ది. మళ్ళీ పెరిగితే మళ్ళీ విజయవాడ మీద వచ్చేది వాటర్. మీకు అక్కడ క్లియర్ అవ్వదు. అక్కడ క్లియర్ అవ్వాలంటే దీన్ని కంట్రోల్ చేయవలసిందే. పోనీ ఈ వాటర్ బయటకు వెళ్ళే మార్గం కూడా అక్కడ ఏంటి ఒక 5,000 క్యూసిక్లే వెళ్తుంది అంటే విజయవాడలోకి వచ్చిన వాటర్ మళ్ళీ బయటికి పోవాలి కదా. బయటికి పోయే మార్గం ఒక 8,000 క్యూసిక్లకు ఉంది, కానీ అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్ 4,000 5,000 పోతుంది. ఇప్పుడు వచ్చేదేమో 8,000 వస్తుంది. అంటే ఇంకా నిలుస్తూ ఉంటుంది. ఇది కంట్రోల్ చేయనని చెప్పి విజయవాడ అక్కడ వాటర్ కంట్రోల్ అవుతుంది. అందుకని మీరు కొంచెం ఇదే మెయిన్ ఎమర్జెన్సీ. మీరు ఇంక ఇట్లా చీకటి ఉండకూడదు ఇక్కడ. ఇంక మీరు జనరేటర్ పెట్టుకుని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా దీపై ఇంకా సార్ కూడా వస్తారు ఏదో టైంలో. మీరు వచ్చి కొద్దిగా ఈ లోపల ఏంటంటే మనకు ఫుల్ఫిల్ చేసి ఇది చేయనంత సేపు అక్కడ మాకు ప్రాబ్లం క్లియర్ అవ్వదు. సో సార్ అంతా అక్కడే ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో. మీరు ఇక్కడ ఇది క్లియర్ చేస్తే వాటర్ అక్కడ క్లోజ్ అవుతే ఆయన బయటకు వెళ్తారు, లేకపోతే ఆయన అక్కడే చిక్కడిపోతారు ఆయన సార్. అదే అంటే ఇప్పుడు జనరేటర్ పెట్టుకుని ట్యూబ్ లైట్లు పెట్టేసుకుని అప్రోచ్ నైట్ క్లియర్ చేసేసుకుని హెల్ప్ చేసుకుని మీరు కూడా నైట్ అప్రోచ్లు క్లియర్ చేసేసుకుంటే మార్నింగ్ నుంచి ఆ రోడ్డు ఫామ్ చేసుకుంటారు. రేపు కనీసం ఆ బ్రీచ్ అయినా ఒకటైనా కంప్లీట్ చేసుకోవాలి.